హర హర మహాదేవ. విదురనీతిలో 17వ భాగానికి స్వాగతం. సమానానాం ఉత్తమ శ్లోకం వస్తూ ఉంటుంది వేదం. ఆ మాటకు అర్థం, నీతో సమానమైన వాళ్ళందరిలో కూడా నువ్వు గొప్పవాడిగా ఉండాలి నాయన ఎప్పుడు, అదే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం అంటుంది వేదమాత. అలా అయితే అందరూ గొప్పవాళ్ళు అవ్వాలి కదా అనే సంశయానికి బదులుగా ఇంకో సమాధానాన్ని చెప్తారు. ఏ వ్యక్తి అయినా అందరిలో గొప్పవాడవ్వాలన్నా, అందరికంటే ఎదగాలన్నా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి వాడి భాగ్యం, అంటే ముందు తాను చేసుకున్న పుణ్యం. ఈ పుణ్యం వల్లనే తరతమ భేదాలు ఎక్కువగా కనబడతాయి. ఇద్దరూ ఒకే ప్రయత్నం చేస్తున్నా ఒకటికి ఎదుగుదల ఉంటుంది, ఇంకొకటికి ఎదుగుదల ఉండదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడే పూర్వపుణ్యం అనే అంశాన్ని మనం చెప్పవలసి ఉంటుంది. అయితే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఒక మనిషి ఎదుగుదల భాగ్యాన్ని బట్టి, తన ప్రయత్నాన్ని బట్టి ఉంటుందని తెలిసింది. భాగ్యాన్ని దేవతారాధన ద్వారా సంపాదించుకోవాలి, పుణ్యాన్ని దానాదుల ద్వారా సంపాదించుకోవాలి. భాగ్యాన్ని పుణ్యాన్ని దేవతారాధన దానాదుల ద్వారా సంపాదించాలి. ఇక తన యొక్క ప్రయత్నం ద్వారా కూడా తాను చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆ పనులు ఏమిటి, ఏం చేస్తే ఒక మనిషి సమానుల్లో గొప్పవాడవుతాడు, అనగా తన తోటివారిలో గొప్పవాడవుతాడు, వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే అంశాన్ని విదురుడు చెబుతాడు. యహా సర్వభూత ప్రశమే నివిష్ట అంటాడు. ఒక చక్కటి ఐశ్వర్యాన్ని కానీ ఒక యోగాన్ని కానీ పొందడం చాలా సులభమే. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రయత్నం చేస్తే ఏవైనా వస్తాయి. పొందిన దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమండి. అక్కడే వస్తుంది అసలైనటువంటి చిక్కు. కృష్ణ పరమాత్ముడు కూడా యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా. యోగం అంటే లేనిదాన్ని పొందడం, క్షేమం అంటే పొందిన దాన్ని పదిలంగా ఉంచుకోవడం. ఈ క్షేమం అనేది కలగాలి అంటే యోగాన్ని సరైనటువంటి మార్గంలో పొందాలి. అది తెలుసుకోవాల్సిన రహస్యం. అందుకే దాన్ని పొందడానికి సరైన మార్గం చెప్తాడు. ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి ఒక మనిషి ఎదగచ్చు, అది శాశ్వతం కాదయ్యా. యహ సర్వభూత ప్రశమే నివిష్ట, ఎవ్వరికి ఉద్రేకాన్ని కలిగింపకుండగా అన్ని భూతముల యందు కూడా శాంతిని కోరుకునేవాడు ఉంటాడో వాడికి కలిగేటువంటి క్షేమం అనేది చాలా గొప్పది. వాడికి కలిగే యోగం అనేది చాలా గొప్పది. యోగాన్ని ఇతరుల్ని పడగొట్టి కాకుండా ఇతరులకి సహాయం చేస్తూ తోడ్పాటునిస్తూ తాను ఎదగాలి. ఈ లక్షణం ఉన్నవాడు ఖచ్చితంగా గొప్పవాడవుతాడయ్యా అంటాడు. ఎలాగో తెలుసా? మహామణిర్జాత్య ఇవ ప్రసన్న. జాత్య అంటే మంచి గనిలో పుట్టినటువంటి మహామణి వలె గొప్ప రత్నంలాగా వాడు ప్రకాశిస్తాడయ్యా తోటి వాళ్లలో. కనుక ముందు అందరిలో శాంతిని కోరుకోవాలి. శాంతిని కోరుకోవాలంటే చేతిని ముడుచుకొని కూర్చోవాలి అని ఉద్దేశ్యం కాదు. సమయ సందర్భాలను అనుసరించి పరస్పరం కలహాలు కలగకుండా ప్రవర్తించాలి అని. ఇక సత్య మృదు మానకృతి శుద్ధభావ, ఈ లక్షణాలు చెబుతాడు. కపటం లేని ప్రవర్తన, మృదువుగా ఉండడం. తమకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు తమతో మృదువుగా ఉండేవాడినే కోరుకుంటూ ఉంటారు. లోకంలో వాక్కు కూడా మృదువుగా ఉంటేనే పనులు అవుతాయి కదండి. ప్రాచీనమైనది ఒక శ్లోకం ఉన్నది, వాంగ్మాధుర్య సర్వలోక ప్రియత్వం. నాయన వాక్కు మధురంగా ఉంటే అందరికీ ఇష్టమవుతాడురా. అలా లేకపోతే వాక్పారుష్య సర్వలోకాప్రియత్వం. నువ్వు చేసే పని మంచిదైనా కూడా నువ్వు మాట్లాడే మాట పౌరుషంగా ఉంటే దానివల్ల అందరిలో అయుష్టుడవైపోతావు. లోకంలో నీకు ఉదాహరణ లేదా? కోకిల ఎవ్వరికీ ఏ సహాయం చేయలేదు, కానీ దాని కూత వల్లనే కోకిల రాగం అని అంటూ ఉంటాం, అనగా అది అందరికీ ఇష్టమవుతుంది. అదే గాడిద వెట్టి చాకిరీ చేసినప్పటికీ కూడా దాన్ని ఎవరు గుర్తించరు కదా. కోవాలోకే కోకిలస్యోపకార. ఈ లోకంలో కోకిలకు ఉపకారం చేస్తున్నారు, గర్దభస్యాపకార అంటాడు. గాడిదకి వెట్టి చాకిరీ చేయించి అపకారం చేస్తున్నారయ్యా అని ఉదాహరణ చూపించి, వాక్ అనేది చాలా మృదువుగా ఉండాలి, ప్రవర్తన మృదువుగా ఉండాలి, ఆలోచన మృదువుగా ఉండాలి. ప్రాచీనమైన సామెత ఒకటి ఉన్నది, బ్రాహ్మణుడి యొక్క మాట కటువుగా ఉంటుందయ్యా, మనసు మెత్తగా ఉంటుంది. కానీ రాజు యొక్క మాట మృదువుగా ఉంటుంది, పని చాలా కఠినంగా ఉంటుంది అంటాడు. తాను ప్రవర్తించే తీరు. మన నాయకుల్ని పరిశీలిస్తే కొంతమందిని, అందరిని అనకూడదు అనుకోండి, ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నో హామీలు ఇస్తారు, అయినా చివరికి మిగిలేదేమిటి? శూన్యమే కదా. కనుకనే మృదువుగా మాట్లాడితేనే పని అయ్యేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కనుక మార్దవాన్ని మనం అలవాటు చేసుకోవాలి, మృదువుగా ప్రవర్తించడాన్ని. ఇక మానకృతి, తనని చూసి 10 మంది ఆదర్శంగా ఉండేలాగానే తాను ప్రవర్తించాలి. ఒకప్పుడు సత్ప్రవర్తన ఉన్నట్టు వారు గోప్యంగా ఉండేవారు, కానీ తమకంటే చిన్నవారి దగ్గర తమ సత్ప్రవర్తనని పెద్దవాళ్ళు చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే మా నాన్న ఇలా ఉన్నాడు, నా తల్లి ఇలా ఉంది, నా అన్న ఇలా ఉన్నాడని చిన్నవాడు నేర్చుకోవాలి అంటే
తమ యొక్క ప్రవర్తన చిన్నపిల్లలకి తెలిసేలాగే చేయాలి. మంచి పనులైతే, చెడ్డ పనులైతే తెలియకుండా ఉండడం మేలు. దీనివల్ల తమ యొక్క తర్వాత సంతతి వారు ఎన్నో గుణాలను నేర్చుకుంటారు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి వాడు గొప్పవాడు అవ్వాలంటే. శుద్ధ భావ, పవిత్రమైన భావాలు చేస్తూ ఉంటే, తరచూ తలుచుకుంటూ ఉంటే ప్రకృతి కూడా మనకి పవిత్రతను కలగజేస్తుంది. పవిత్రత వల్ల ఏం కలుగుతుంది అనగా శాంతి కలుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. శాంతి కలిగితే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే పని బాగుంటుంది. పరస్పరం ఇవన్నీ కూడా అనుబంధంతో కూడినవని గుర్తు. అందుకే ఒక్కొక్క గుణాన్ని వెంటనే ఇలా చెబుతూ వస్తాడు. అతీవ సజ్ఞాడతే జ్ఞాతి మధ్యే, అంటే జ్ఞాతి మధ్యల్లో తమవారు అందరి మధ్యలో కూడా వాడు గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతీవ సజ్ఞాడతే జ్ఞాతి మధ్యే మహామణిర్జాత్య ఇవ ప్రసన్న అన్నాడు. ఇలా చెప్పి ఒక మాట అంటాడు, ధృతరాష్ట్ర, నువ్వు ఇంతకుముందు పాండవుల పట్ల అవమానం చేశాను కదా అని భావిస్తున్నావేమో, అదంతా అనుకోవద్దయ్యా. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పాండవుల్ని గౌరవించు. తాను చేసిన పనికి ఎప్పుడైతే ఎవడు పొరపాటునైనా కనీసం అప్పుడప్పుడైనా సిగ్గుపడుతూ ఉంటాడో వాడికి సర్వలోకానికి గురువయ్యే యోగ్యత వస్తుందయ్యా అని పెద్దవాళ్ళు అంటున్నారు. పెద్దవాళ్ళు ఇలా అంటారన్న విషయాన్నే విదురుడు చెప్తాడు. యా ఆత్మన అపత్రభృతే భృజన్నరహ అపత్రపతే భృజన్నరహ, అంటే సిగ్గుపడడం అని అర్థం. తనలో తాను వగవడం, బాధపడడం, అయ్యో ఇలా చేశామే అని. అలా ఎవడు బాధపడుతున్నాడో చేసిన పొరపాటుకి సహా సర్వలోకస్య గురుర్భవత్యుత, సర్వలోకస్య గురుర్భవతి, అంతటికి గురువు అయ్యేటువంటి యోగ్యత పొందుతాడు. గురువు అవుతాడయ్యా, అవుతున్నాడయ్యా. ఉత అంటే ఇంకనూ, ఉత అన్నమాటకు అర్థం ఇంకనూ వాడు ఎట్టివాడు అవుతాడు, అనంత తేజాహ, గొప్ప తేజస్సును పొందుతాడు. సుమనాహ సమాహిత, గొప్ప మనస్సును నిలుకడను కలిగి సూర్యుడిలాగా ప్రకాశిస్తాడయ్యా. స తేజసా సూర్య ఇవావభాసతే, అట్లాంటి స్థితిని పొందుతాడు. కనుక చేసిన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకోవడం కూడా జీవితంలో గొప్ప విషయం. ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే, ఒక తప్పు చేసి దానిని అవును తప్పు చేశాను ఏం పీకుతావు అని మాట్లాడుతుంటే వాటికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. కొన్ని రంగాల్లో చూడండి, అవును నేను ఇలాగే ఉంటానని చెప్తారు వాళ్ళు ధైర్యంగా, కానీ వాళ్ళకి గొప్ప ప్రశంసలు లభిస్తాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రశంసలు లభిస్తాయండి. అదే ఆశ్చర్యం. దానికి ఒక మేనరిజం అని ఇంకో పేరు, అదో ఆశ్చర్యము. కానీ అయ్యో తప్పు చేశానే అని బాధపడుతున్న వాడిని మాత్రం గుచ్చుతూ ఉంటుంది సమాజం. ఇది చాలా బాధాకరమైన విషయం కదా. తప్పు చేశాను ఏం పీకుతావులే అన్నవాడికి ఒక గౌరవమా, తప్పు చేశాను కదా అని బాధపడుతున్న వాడిని అవహేళనం చేయడమా? సమాజం కూడా ఈ విషయంలో మారవలసి ఉన్నది. అయితే విదురుడు చెప్తున్న మాట, ఎప్పుడైతే తనకు తాను పశ్చాత్తాపపడతాడో అలాంటి వాడికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం జరిగి వాడు గొప్ప స్థానాన్ని పొందుతాడని ఉపదేశం చేశారు. వనే జాతాః శాపదగ్ధస్య రాజ్ఞః పాండోః పుత్రాః పంచేంద్రకల్పాః. ఇక పాండవులున్నారే, ఈ విదురునీతి ఎవరెవరికి చెప్తున్నారో తెలుసు కదా. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కనుక మధ్యలో పాండవుల ప్రస్తావన వస్తుంది. రాజ్యం పోగొట్టుకున్నటువంటి పాండవులు పంచేంద్రకల్పాః, 5 ఇంద్రులతో సమానమైనటువంటి వారయ్యా. ఆ మాట అనడంలోనే ఈ పంచపాండవులు కూడా పూర్వపు కల్పాలలో ఇంద్ర పదవిని అధిష్ఠించిన దేవతలని, ధర్మస్థాపన కోసం క్రిందికి దిగారన్న విషయాన్ని కూడా విదురుడు బోధ చేస్తున్నాడు. త్వయైవ బాలావర్ధితాః శిక్షితాశ్చ, వాళ్ళంతా అడవిలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించారయ్యా. నీ వల్లనే వాళ్ళంతా కూడా బాలుడుగా ఉన్నప్పుడు వృద్ధి పొందారు. త్వయైవ బాలాః వర్ధితాః శిక్షితాశ్చ, నువ్వు చెప్తే కదా ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని పెద్దవాళ్ళయ్యారు. తవాదేశం పాలయంత్యాంబికేయ, నీ ఆజ్ఞని వాళ్ళు ఎప్పుడూ పాటిస్తారయ్యా. కాబట్టి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దు. ఈ సంఘటన జరిగేటువంటి సమయానికి అనగా పాండవులను ధృతరాష్ట్రుడు అడవికి పంపాడని, మాయాద్యూతంలో కౌరవులు వీరిని ఓడించారని అందరికీ తెలిసి, ఋషులకి బ్రాహ్మణులకి ఇరుగు పొరుగు రాజులందరికీ తెలిసి అందరూ కూడా ధృతరాష్ట్రుని ఏవగించుకున్నారు. ఆ సమయంలో అదే జరిగింది. దుర్యోధనుడి పట్ల వ్యామోహంతో ధృతరాష్ట్రుడు ఇంతకు దిగజారిపోయాడా, ఎంత జ్ఞానం గలవాడు, ఎలాంటి వంశంలో పుట్టినవాడు, పుత్ర వ్యామోహంతో ఇలా చేస్తున్నాడే అని అప్పటికే అందరూ ఆయన్ని నింద చేస్తూ ఉంటారు. అందుకని విదురుడు ఒక మాట చెబుతాడు, ప్రదాయేషాముచితం తాతరాజ్యం, అనగా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఉచితంగా అనగా ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చి తీరాలి అని ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని అనుసరించి వారికి ఇవ్వవయ్యా. సుఖీపుత్రై సహితో మోదమానః, పుత్రులందరితో కలిసి ఆనందించవయ్యా.
నా దేవానాంచాపి నదేవానాన్నాపి చ మానుషాణం. ఇలా గనక నువ్వు చేస్తే దేవతల యొక్క తర్కమునకు కానీ మనుష్యుల యొక్క తర్కమునకు కానీ నీవు అందవు. అనగా చిచి ధృతరాష్ట్రుడు ఇలా చేస్తున్నాడే, ఇలాంటి వాడేని వాళ్ళు తర్కించుకుంటున్నారు కదా, అలాంటి స్థితికి నువ్వు వెళ్ళవయ్యా. అనగా అలాంటి స్థితిని నువ్వు పొందవు, నిన్నందరూ గొప్పవాడంటారు. కనుక ఈ విధంగా ఉండు. నా దేవానాన్నాపి చ మానుషాణం భవిష్యసిత్వం తర్కణీయ నరేంద్ర. దేవతలు కానీ మానవులు కానీ నిన్ను శంకింపరయ్యా, ఆ మాట చెబుతున్నాడు. కనుక ధర్మం అనేది ఎప్పుడూ మనిషికి అత్యంత ఆవశ్యకం. యోగాన్ని రాక్షసులు పొందారు కానీ క్షేమాన్ని పొందలేకపోయారు. దానికి కారణం యోగాన్ని ఎలా పొందాలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. పొందిన యోగాన్ని నిలబెట్టుకోవాలి అంటే ధర్మమే కావాలి. చెడ్డవాడికి కూడా యోగం ఉంటుందండి, లేకుండానే సంపదలు వస్తాయా? చెడ్డవాడికి సుఖాలు ఉండవా? కానీ ఇవి నిలబడతాయని చెప్పలేం. మంచివాడికి మాత్రం అలాగే ఉండిపోతాయా అని మీరు అనవచ్చు. భౌతికంగా కనిపించే సుఖాలు ఏనాడో ఒకనాడు నశింపవలసిందే, కానీ తర్వాత ఉత్తరగతి అనేది చెడ్డవాడికి మంచివాడికి భేదాన్ని సూచిస్తుంది. అక్కడే వాళ్ళ యొక్క గొప్పతనం అనేది కనబడుతుందన్నారు. అందుకే భర్తృహరి సుభాషితంలో కూడా ఓ మాట అంటాడు కదా, యథా కందుకపాతేదో పతత్యార్య పతన్నపి. బంతిని కింద కొడితే మళ్ళీ పైకి లేచినట్లుగా మంచివాడు పడినా లేస్తాడయ్యా సమర్థుడు, అదే చెడ్డవాడు ఒక్కసారి కింద పడ్డాడంటే మృత్పిండ పతనం యథా, మట్టి ముద్ద నేల కరుచుకున్నట్టుగా నాశనమైపోతాడయ్యా. కనుక ధర్మమైన ప్రవర్తన చాలా ముఖ్యం మనిషికి. అలాగే ఎదగాలనుకున్నప్పుడు ఈ విదురనీతిలో చెప్పిన గుణాలని అభ్యాసం చేస్తూ ఎదిగితే వాడు పొందేటువంటి అభివృద్ధి అనేది శాశ్వతంగా చిరకాలంగా పుత్రపౌత్రాదులకు కూడా ప్రవర్తిస్తుంది అని ఎరిగి మనం మన ధర్మాన్ని మన జీవితంలో అనుష్ఠిస్తాం గాక అని ఈ భాగానికి సెలవు తీసుకుంటున్నాం. తర్వాత భాగంలో 2వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటాం విదురనీతిలో. అందుకే కాసింత తక్కువ చెప్తున్నా కూడా ఇక్కడికి సమాప్తి చేస్తున్నాం. నమస్కారం.